నమస్తే అండి. ఎండ తీవ్రతలు ఎంత వస్తున్నాయో చూస్తున్నారు కదా. 43 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు. ఈ మధ్యలోనే 52 డిగ్రీలు కూడా వచ్చిందండి. ఈ భూ వాతావరణంలో వేడి పెరిగిపోతుంది. చెట్లను పెంచండి, దయచేసి చెట్లు పెంచండి. ప్రతి ఒక్క ఇంటి దగ్గర గేటు దగ్గర 2 చెట్లు ఎడం పక్క కూడా కుడి పక్క కూడా. ఎందుకంటే చెట్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. చెట్ల వల్ల 10 మందికి శ్వాస పీల్చుకోవడానికి గాలి వస్తుంది. చెట్టు కింద కూర్చుంటే నీడ వస్తుంది. వర్షాకాలంలో వర్షాలు పడతాయి. మీరు ఇంటికి ఒక కూలరు, ఒక ఏసీ రూమ్కి ఈ విధంగా ఫ్యాన్లు ఇన్ని వాడినా కూడా ఒక చెట్టు ఇచ్చేంత నీడ చలువ ఆ ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. సాయంత్రం పూట పిల్లలు ఆడుకోవచ్చు చెట్టు కింద, పెద్దలు కూర్చొని మాట్లాడుకోవచ్చు. దయచేసి చెట్లు పెంచండి ప్లీజ్. ఎందుకంటే మనిషి రాబోయే తరాలలో చెట్ల నుంచే బ్రతకాలండి. ఈ భూమి ఎలాగో ఉంటుంది, చెట్లు ఉండవు కదా, అన్నీ నరుక్కుంటూ పోతున్నాం. ఏ విషయానికో మరి తెలియదు. ఒకప్పుడు కట్టెలు పోయి వాడేవాళ్ళం. అప్పుడంటే చెట్లు నరిగి ఎండిపోయిన వట్టి కట్టెలు పచ్చి కట్టెలు వాడుతుంది. ఇప్పుడు అవసరం లేదండి, గ్యాస్ వాడుతున్నాం. మరి చెట్లు ఎందుకు ఏం చేస్తున్నాము? డిజైన్ కోసం ఏమేమో వాడుతున్నాం. ఒక 2 చెట్లు పెంచుకుంటే ఇంకా ఎంత డిజైన్గా ఉంటుంది ఇల్లు. దయచేసి చెట్లు పెంచండి ప్లీజ్. వాతావరణం తగ్గిస్తుందండి. ఈ చూడండి ఎంత వేడికి. నువ్వు రూమ్కు ఫ్యాన్ వేస్తావు, ఏసీ వేస్తావు, కూలర్ వేస్తావు, ఆ రూమ్ వరకే చల్లగా ఉంటుంది. కానీ చెట్టు నీడ ఉంటే ఆ ఇల్లంతా చల్లగా ఉంటుంది. ఇంట్లో వారి ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి. దయచేసి చెట్లు పెంచండి ప్లీజ్.